ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. బ్రహ్మపురాణంలోని ఒక అత్యంత అద్భుతమైన మరియు నేటి కాలానికి ఎంతో అవసరమైన ఘట్టాన్ని ఈరోజు మనం అన్వేషించబోతున్నాం. అవును, ఇది నిజంగా మన ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే కథ. ఖచ్చితంగా. ఈ మూలాల అన్వేషణ వెనుక ఉన్న మన ముఖ్య ఉద్దేశ్యం ఒక గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఒక పాలకుడు నాయకత్వపు విలువలను, బాధ్యతలను గాలికి వదిలేసినప్పుడు ప్రకృతి తనను తాను ఎలా ఉపసంహరించుకుంటుంది అనేది మనం గమనించాలి. కరెక్ట్. అలాగే ఒక సరియైన నాయకత్వం ద్వారా మానవాళికి, ప్రకృతికి మధ్య ఉన్న ఆ పవిత్రమైన సమతుల్యత ఎలా సాధ్యమవుతుంది అనే విషయాలను ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. ఈ కథానేపథ్యాన్ని మనం గమనిస్తే భరతఖండంలో వేనమహారాజు పతనం తర్వాత రాజ్యమంతటా ఒక తీవ్రమైన అనిశ్చితి ఏర్పడింది. అవును కదా. అయితే అసలు ఈ వేన మహారాజు ఏం చేశాడు? అతని పాలనలో ప్రకృతికి మనుషులకు మధ్య ఉన్న బంధం ఎందుకు తెగిపోయింది? ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే ముందు మనం ఆ వేణుమహారాజు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వేణుడు సింహాసనం ఎక్కగానే తన అహంకారంతో ఒక అనాలోచితమైన శాసనం చేశాడు. అంటే రాజ్యంలో ఎవరూ యజ్ఞయాగాదులు చెయ్యకూడదు అని కదా? అవును, ఎవరూ దేవతలను ఆరాధించకూడదని, తానే దేవుడని ప్రకటించుకున్నాడు. ఇక్కడ యజ్ఞమంటే కేవలం అగ్నిలో నెయ్యిపోయడం కాదు, అదొక ఇచ్చిపుచ్చుకునే విధానం. ఖచ్చితంగా మనం ప్రకృతి నుంచి తీసుకున్నదానికి కృతజ్ఞతగా తిరిగివ్వడమే ఆనాటి యజ్ఞాల పరమార్థం. ఎప్పుడైతే వేణుడు ఈ విధానాన్ని నిషేధించాడో కేవలం ప్రకృతిని వాడుకోవడం మాత్రమే మొదలైంది. నిజమే. అప్పటి మునులు దీనిని కేవలం ఒక రాజకీయ సంక్షోభంగా చూడలేదు, అదొక విశ్వ సంక్షోభం, అంటే ఒక కాస్మిక్ సమస్యగా దర్శించారు. ఎప్పుడైతే ఒక పాలకుడు ధర్మం అనే పవిత్రమైన మార్గాన్ని వదిలిపెట్టాడో అప్పుడు పాలనా వ్యవస్థ మాత్రమే కాదు, మొత్తం జీవనగతి అస్తవ్యస్తమవుతుందని వారు గ్రహించారు. కరెక్ట్. పాలకుడి ప్రవర్తనకు, ప్రకృతి స్పందించే తీరుకు మధ్య ఒక విడదీయరాని బంధముంటుంది వర్ణించారు. పాలకుడు ధర్మాన్ని తప్పినందువల్ల భూమి తన సారాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంది, తన ఔదార్యాన్ని ఆపేసింది. ఒకప్పుడు బంగారు వర్ణంలో పంటలతో కళకలాడిన పొలాలు పూర్తిగా ఎండిపోయి నిర్జీవంగా మారాయి. రైతులు రాత్రింభవళ్లు తమ నెత్తురు చిందించి నిరంతర శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ అంతా వృధా అయిపోయింది కదా. భూమి నుండి ఒక్క గింజ కూడా మొలకెత్తలేదు. అదొక భయానక పరిస్థితి. మనం గమనిస్తే ఈ పరిస్థితి కేవలం పురాణాలకే పరిమితం కాలేదు. నిజమే. నేటి ఆధునిక ప్రపంచంలో మనం భూమిలోంచి శిలాజ ఇంధనాలను, నీటిని విపరీతంగా తోడేస్తూ ఉన్నాం. విపరీతమైన రసాయనాలు వాడుతూ భూసారాన్ని నాశనం చేస్తున్నాం. దానికి అచ్చమైన ప్రతిబింబంలా ఆనాటి ఆకలి కేకలు కనిపిస్తాయి. అయితే ఇంతటి భయానక వాతావరణం నెలకొన్నప్పుడు ఆ విపత్తును మునులు ఎలా ఎదుర్కొన్నారు? ఇక్కడే బ్రహ్మపురాణంలో ఒక అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టమొస్తోంది. రాజ్యం నాశనమైపోతున్న ఆ సమయంలో ఆదర్శవంతమైన పాలకుడు అవసరమని మునులు గ్రహించారు. ఒక పవిత్రమైన కార్యాన్ని చేపట్టారు. అవును, వారు వేణుని నిర్జించి అతని మృతదేహాన్ని మదించడం ప్రారంభించారు. మొదట వారు వేణుని తొడభాగాన్ని మదించినప్పుడు అందులోనుంచి ఒక నల్లని, కురూపి అయిన ఆకారం బయటకొచ్చింది. అంటే అది వేణునిలోని పాపాలకు, క్రూరత్వానికి ప్రతీకని చెప్పొచ్చు. ఖచ్చితంగా. ఆ అహంకారానికి ప్రతీకైన పాపాన్ని మునులు అక్కడికక్కడే పారద్రోలారు. ఆ తర్వాత వారు వేణుని కుడి భుజాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో మదించడం ప్రారంభించారు. అద్భుతం. అప్పుడు ఒక గొప్ప తేజస్సుతో సకల ఆయుధాలను ధరించి ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. ఆయనే పృథుమహారాజు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒక చెడ్డ పాలకుడి వంశం నుంచే అందులోని దోషాలను తొలగించి ఒక స్వచ్ఛమైన నాయకుడిని వెలికితీశారన్నమాట. అవును, పాత వ్యవస్థలోని చెడును నిర్మూలించి అందులోని మూలాల నుంచే ఒక అద్భుతమైన మార్పును సృష్టించడం నిజంగా గొప్ప ఆలోచన. అయితే ఈ పృథుమహారాజు జననం తర్వాత ఆయన ప్రవర్తన ఎలా ఉందో మూలకథలో చాలా ఆసక్తికరంగా వివరించారు. ఆయన అధికారంలోకి రాగానే తన తండ్రిలా అహంకారంతో విర్రవీగలేదు. అత్యంత వినయంతో మునుల ముందు తలవంచారు. రాజ్యాధికారాన్ని ఒక ఆధిపత్యంగా లేదా సర్వహక్కుగా ఆయన భావించలేదు. దానిని ప్రజల పట్ల, ప్రకృతి పట్ల తనకున్న ఒక పవిత్రమైన బాధ్యతగా మాత్రమే స్వీకరించారు. ఈ బాధ్యతను స్వీకరించిన తీరులోనే నిజమైన నాయకత్వ లక్షణం దాగి ఉంది. అధికారాన్ని సేవ చేయడానికి ఉపయోగించాలనేది పృథు సంకల్పం. కాని
కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. లేదు. సింహాసనంపై ఒక ధర్మబద్ధమైన రాజు కూర్చున్నప్పటికీ ఆకలి బాధలు తీరలేదు. రాజ్యమంతటా పరుచుకున్న కరువు ఛాయలు తొలగిపోలేదు. ఎందుకంటే గత పాలకుల దుర్వినియోగం వల్ల ప్రకృతి తీవ్రంగా గాయపడింది. అందువల్ల భూమిదేవి తన సారాన్ని తిరిగి ఇవ్వడానికి నిరాకరించింది. నిజమే, పాలకుడు మారినంత మాత్రాన ప్రకృతికి జరిగిన నష్టం రాత్రికి రాత్రే పూడిపోదు. దానికి ఒక సుదీర్ఘమైన స్వస్థత అవసరం. పెరిగిపోతుంది అనుకుంటాం. కాని ఇక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. వారు తీవ్రమైన ఆందోళనతో పృథు మహారాజ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు కదా. అవును, ఓ మహారాజా, మేము పొలాలను దున్నుతున్నాము, విత్తనాలు చల్లుతున్నాము, కాని ఈ భూమి మాకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వడం లేదు. విత్తనాలన్నీ భూమిలోనే మాడిపోతున్నాయి అని తమ ఆవేదనను వ్యక్తపర్చారు. అప్పుడు పృథు మహారాజుకు ఒక సత్యం బోధపడింది. గతం తాలూకు గాయాల వల్లే భూమిదేవి తనలోను ఓషధులను, సారాన్ని తనలోనే దాచుకుందనే ఆయన గ్రహించాడు. ఈ లోపించిన సమతుల్యతను పునరుద్ధరించడానికి ఆయనొక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. తన చేతిలోకి ధనస్సును తీసుకుని భూమిదేవిని వెంబడించడం ప్రారంభించారు. ఆ వేటను మనం ఒక సాధారణ సంఘటనగా చూడకూడదు. ఆదర్శవంతమైన రాజు ఎవరైనా అకారణంగా భూమిపై ఆయుధం ఎత్తుతాడా? ఇదొక పెద్ద వైరుధ్యంలా అనిపిస్తోంది. కాని పృథువు విల్లు పట్టడమనేది హింసకు ప్రతీక కాదు. కాదు, అది ఆయన సంకల్ప బలానికి, తన ప్రజలను కాపాడుకోవాలనే తపనకు నిదర్శనం. ప్రకృతితో ఒక రాజీకి రావాలనే దృఢనిశ్చయానికి ప్రతీక. అత్యంత ప్రశాంతంగా సాగే ఈ ఘట్టంలో తనను వెంబడిస్తున్న రాజు పట్టుదలను భూమిదేవి గమనించింది. అప్పుడామె ఒక పవిత్రమైన ఆవు రూపం ధరించి పరుగులు తీసింది. అడవులగుండా, ప్రవహించే నదులగుండా, ఎత్తైన పర్వతాలగుండా ఆ పరుగు సాగింది. కాని పృథుమహారాజు ఎక్కడ వెనక్కి తగ్గలేదు, అలసిపోలేదు. దట్టమైన అరణ్యాలు దాటుతున్నా ఆయన లక్ష్యం చెదరలేదు. నిరంతరంగా ఆమెను వెంబడిస్తూనే ఉన్నారు. ఈ సుదీర్ఘమైన వెంబడింపు తర్వాత రాజులోని నిశ్చయాన్ని చూసి భూమిదేవి చివరకు ఒకచోట ఆగింది. ఆ సమయంలో పృథుమహారాజుకు, గోరూపంలో ఉన్న భూమిదేవికి మధ్య జరిగిన సంభాషణ ఈ మొత్తం కథకే ప్రాణంగా నిలుస్తుంది. అవును, పవిత్రమైన గోరూపంలో ఉన్న భూమిదేవి పృథువుతో ఇలా అంది: ఓ మహారాజా, ఒకవేళ నీవు నీ ఆయుధంతో నన్ను నాశనం చేస్తే సమస్త జీవకోటి నశిస్తుంది. భూమి లేకుండా నీ ప్రజలు ఎక్కడ నిలబడతారు? దానికి బదులుగా విజ్ఞానంతో మానవాళిని సరైన మార్గంలో నడిపించు. నన్ను ఒక పవిత్రమైన ఆవుగా భావించు, మరియు ధర్మం అనే పాత్రతో మాత్రమే నా నుండి పోషణను గ్రహించు అని అత్యంత లోతైన సందేశాన్నిచ్చింది. ఈ వాక్యాల వెలుకున్న అర్థాన్ని అన్వేషిస్తే ఎన్నో అద్భుతమైన సత్యాలు బయటపడతాయి. ప్రకృతి ఎప్పుడూ బలప్రయోగానికి లొంగదు అనే వాస్తవాన్ని భూమిదేవి మాటలు స్పష్టం చేస్తున్నాయి. అధికారంతో భయపెట్టి ప్రకృతిని జయించలేము కదా. ఖచ్చితంగా జయించలేము. ప్రకృతి కేవలం ధర్మబద్ధమైన సంరక్షణకే స్పందిస్తుంది. దీనిని మనం ధర్మకర్తృత్వం అని పిలువవచ్చు. అంటే ఒక సంరక్షకుడిగా, ఒక ధర్మకర్తగా మాత్రమే పాలకుడు వ్యవహరించాలి. ఇక ఆవు రూపమెందుకు ధరించింది అనే ప్రశ్న చాలామందికి రావచ్చు. ప్రాచీన కాలం నుంచి ఆవు అంటే నిస్వార్థమైన పోషణకు ప్రతీక. ఆవు పచ్చగడ్డిని తిని మనుషులకు అమృతంలాంటి పాలనిస్తుంది. తాను తీసుకునేదానికంటే 10 ఎక్కువగా ఇస్తుంది. ఇక్కడ భూమిదేవి చెప్పిన సూక్ష్మం కూడా అదే. భూమిని ఒక జంతువులా వేటాడటం మాని ఒక పవిత్రమైన గోవులా ఆరాధించు. పాలను పితికేవాడు ఆవును ఎంత ప్రేమగా చూసుకుంటాడో, పాలు పితికే ముందు దూడకు ఎలాగైతే పాలు వదులుతాడో, అలా ప్రకృతి వనరులను తీసుకునే ముందు ప్రకృతి సమతుల్యతను గౌరవించు అని ఆమె బోధించింది. ఆ పాలను గ్రహించడానికి వాడాల్సిన పాత్ర పేరు ధర్మం అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం కూడా అద్భుతం. మనం ప్రకృతి నుంచి వనరులను సేకరించేటప్పుడు ధర్మం, న్యాయం మరియు భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇది వింటుంటే నేటి కాలానికి ఈ సందేశం ఎంత అవసరమో మనకు అర్థమవుతోంది. నిజమే, ఈ సత్యాన్ని పృథుమహారాజు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. భూమికి తాను యజమానిని కానని, కేవలం ఒక రక్షకుడిని మాత్రమేనని ఆయనకు స్పష్టమైంది. ఆ జ్ఞానోదయం తర్వాత భరతఖండంలో పరిస్థితులు వేగంగా మారడం ప్రారంభించాయి. ఆయన మానవాళికి ప్రకృతితో మమేకమై సామరస్యంగా జీవించే విధానాన్ని నేర్పించారు. విచక్షణారహితంగా అడవులను నరకడం ఆపి భూమిని చదునుచేసి వ్యవసాయానికి అనుగుణంగా మార్చారు. ఇక్కడ ఈ విశ్లేషణ వింటున్నవారికి మరింత ఆశ్చర్యం కలిగించే ఒక చారిత్రక, భాషా సంబంధమైన విషయముంది. సంస్కృతంలో అలాగే మన తెలుగులో
భూమిని పృథ్వీ అని పిలుస్తాము. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పృథు మహారాజు పేరు నుంచే కదా? అవును. పృథు మహారాజు భూమిని ఒక క్రమపద్ధతిలో సాగుచేసి పశువులను, ప్రకృతిని సంరక్షించి భూమికి ఒక తండ్రిలా మారి ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు. పృథుచే సంరక్షించబడింది కాబట్టే భూమికి పృథ్వీ అనే పేరు స్థిరపడింది. ఆ మార్పు ఎంత సహజంగా జరిగిందంటే ఎండిపోయిన నదులు మళ్లీ ప్రశాంతంగా ప్రవహించడం ప్రారంభించాయి. ఆదర్శవంతమైన వ్యవసాయ పద్ధతుల వల్ల పృథ్వీ తన లోపల దాచుకున్న ఓషధులను, సారాన్ని తిరిగి ఇవ్వడం మొదలుపెట్టింది. పొలాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. ఒక సామరస్యపూర్వకమైన వాతావరణం రాజ్యమంతటా ఏర్పడింది. ఈ అద్భుతమైన పరిణామాల ద్వారానే పృథువు భరతఖండానికి మొట్టమొదటి ఆదర్శ రాజుగా కీర్తించబడ్డాడు. ఖచ్చితంగా. ఈ మూలకథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. గతాన్ని కేవలం ఒక కల్పిత కథలా కాకుండా అందులో దాగిన సారాంశాన్ని, పర్యావరణ స్పృహను మనం గ్రహించగలగాలి. పాలకుల ప్రవర్తన, ప్రకృతికి మానవాళికి మధ్య ఉన్న బంధం, వినయం, ధర్మం వీటన్నింటి అద్భుతమైన కలయిక ఈ కథ. ఈ మొత్తం ఘట్టాన్ని విశ్లేషించిన తర్వాత మనం ప్రధానంగా 3 కీలకమైన సూత్రాలను సంగ్రహించవచ్చు. మొదటిది, వినయం లేని అధికారం ఎప్పటికైనా వినాశనానికే దారితీస్తుంది. వేన మహారాజు చరిత్ర మనకు ఇదే చెప్తోంది. అతడికి అధికారం ఉండి ఉండొచ్చు, కాని వినయం లేదు, ప్రకృతి పట్ల గౌరవం లేదు. దాని ఫలితమే ఆ భయంకరమైన కరువు. రెండవది, నిజమైన నాయకత్వం అంటే కేవలం మనుషులకు లేదా తన ఓటర్లకే సేవ చేయడం కాదు. పశువులు, పక్షులు, వృక్షాలు, ఈ ప్రకృతి మొత్తానికి నిస్వార్థంగా సేవ చేయడమే నిజమైన రాజధర్మం. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ఎప్పుడైతే మనం ధర్మమనే మార్గాన్ని, ఆ ధర్మమనే పాత్రను రక్షిస్తామో అప్పుడు శ్రేయస్సు, సమృద్ధి దానంతట అవే వస్తాయి. ధర్మాన్ని కాపాడేవారు ఎప్పటికీ ప్రకృతి చేత కాపాడబడతారు. మనం గమనిస్తే నేటి సమాజానికి, మన జీవితాలకు ఈ జ్ఞానం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది. వేల సంవత్సరాల క్రితం బ్రహ్మపురాణంలో చెప్పబడిన ఈ కథ ఇవాల్టి మన పర్యావరణ పరిస్థితికి అద్దం పడుతోంది. నరికివేయబడుతున్న అడవులు, కలుషితమవుతున్న నదులు, అంతరించిపోతున్న వన్యప్రాణులు, ఇవన్నీ చూస్తుంటే ఒక ఆలోచన రాకమానదు. పర్యావరణంతో మనకున్న సంబంధం ఎలా ఉంది? మనం ఈ భూమిని కేవలం మన అంతులేని కోరికల కోసం, లాభాల కోసం వాడుకుంటున్నామా, లేక రాబోయే తరాల కోసం దానిని ఒక పవిత్రమైన ధర్మకర్తృత్వంతో సంరక్షిస్తున్నామా? పృథు మహారాజులా మనం ప్రకృతిని గౌరవిస్తున్నామా, లేదా వేన మహారాజుల అహంకారంతో మన పునాదులనే నాశనం చేసుకుంటున్నామా అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఈ ఆలోచనను మరింత ముందుకు తీసుకెళితే ఒక లోతైన ప్రశ్న మన ముందు నిలుస్తోంది. ఒకవేళ నేటి ఆధునిక కాలంలో ఆనాటి భూమిదేవి మళ్లీ గోరూపంలో వచ్చి మన దేశాల పాలకులతో, మన ప్రపంచ నాయకులతో ముఖాముఖి మాట్లాడితే, ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో, విపరీతమైన పారిశ్రామికీకరణ మరియు కాలుష్యం వెన్నాడుతున్న ఈ కాలంలో ఈ భూమిని సంరక్షించడం కోసం ఎలాంటి ధర్మం అనే పాత్రను ఆమె డిమాండ్ చేస్తుంది. అవును, ఒకప్పుడు బాణంతో వెంబడించిన రాజుకు ఆమె జ్ఞానబోధ చేసింది. మరి ఇప్పుడు భూమి గర్భంలోనుంచి ప్రతి అణువును లాగేస్తున్న మన ఆధునిక సమాజానికి పోషణనందించడానికి ఆమె విధించే షరతులు ఎలా ఉంటాయో ఆలోచించడం ఎంతో అవసరం. ఈ ప్రశ్న చుట్టూ మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిజంగా ఆ ప్రశ్న ప్రతి ఒక్కరిని అంతర్మథనం చేసుకునేలా చేస్తుంది. ఆ పాత్ర ఏమిటో, ఆ ధర్మమేమిటో మనం వెతుక్కోవాలి. కరెక్ట్. అయితే పృథు మహారాజు కథ కేవలం భూమిని శాంతింపజేయడంతోనే ఆగిపోలేదు. పచ్చదనం తిరిగి వచ్చిన తరువాత ఆ ఆహారాన్ని సమృద్ధిగా అందరికీ ఎలా పంచాడు, గ్రామాలు, పట్టణాలు అనే భావనను మొట్టమొదటిసారిగా ఎలా సృష్టించాడు, వ్యాపారం, వ్యవసాయం మరియు సమాజ నిర్మాణాన్ని ఒక క్రమపద్ధతిలో ఎలా నిర్మించాడో, రాబోయే వేలాది తరాలకు ఒక ఆదర్శవంతమైన పాలనా నమూనాను ఆయన ఎలా అందించాడు అనే అద్భుతమైన ఘట్టాలు ఇంకా ఉన్నాయి. ఈ అన్వేషణ ఇక్కడితో ముగియలేదు. ఆ ఆసక్తికరమైన అంశాలన్నీ బ్రహ్మపురాణంలోని తదుపరి కథలో నిక్షిప్తమై ఉన్నాయి. ఖచ్చితంగా. పూర్తి కథను, అందులోని ఆశ్చర్యకరమైన సామాజిక నిర్మాణ రహస్యాలను తెలుసుకోవడానికి ఈ మూలాల అన్వేషణ తదుపరి భాగంలో మనం మళ్లీ కలుద్దాం. అంతవరకు పృథ్వీకి, ధర్మానికి మధ్య ఉన్న ఆ విడదీయరాని అనుబంధాన్ని గురించి ఆలోచిస్తూ ఉండండి. వనరులను వాడే ముందు ఆ పవిత్రమైన గోరూపాన్ని గుర్తుంచుకోండి. సెలవు.